ఇది బాబు చిట్టా అంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఏడీఆర్ నేషనల్ ఎలక్షన్ వాచ్ ఇద్దరు కలిసి రిలీజ్ చేసిన నివేదికలో చంద్రబాబు నాయుడు దేశంలోనే రెండవ అతిపెద్ద ధనిక ముఖ్యమంత్రి, 931 కోట్లు ఉన్నాయి. క్రిమినల్ కేసులు ఆయన మీద 19 ఉన్నాయి. చంద్రబాబు 32 తీవ్రమైన ఐపీసీ సెక్షన్ కింద అభియోగాలు ఉన్నాయి. ఐపీసీ 307 కింద 2 హత్యాయత్నం కేసులు ఉన్నాయి. 10 నేరపూరిత కుట్ర కేసులు ఉన్నాయని ఇవన్నీ హంబక్క తప్పించి ఏమీ లేదు. ఇంకొకటి, ఇదివరకు చంద్రబాబు నాయుడు నెంబర్ 1 ముఖ్యమంత్రి ఆర్థికంగా దేశంలోనే. మొన్ననే డీకే శివకుమార్ 1500 కోట్లు ఆస్తున్నాడు సీఎం అయ్యాక, ఈయన 2వ స్థానానికి పడ్డాడు. ఇదివరకు జగన్ ఉన్నప్పుడు హయ్యెస్ట్ 550 కోట్లే అంత ఉంటుంది జగన్ ఆస్తికి సంబంధించి. జగన్ అప్పుడు దేశంలోనే రిచెస్ట్ ముఖ్యమంత్రి. అప్పుడు చంద్రబాబు నాయుడు దేశంలోని రిచెస్ట్ ప్రతిపక్ష నేత. అలాగే ఇప్పుడు వచ్చేటప్పటికి చంద్రబాబు స్థానాన్ని శివకుమార్ ఆక్యుపై చేయడం వల్ల 2వ స్థానానికి వచ్చాడు. ఆయన 1500 కోట్లు, 930 కోట్లు. ఇది కాబట్టి ఇది పెద్ద భయంకరమైన ఇష్యూ కాదు, కొత్త ఇష్యూ కాదు. పాత సీసాలో కొత్త సార, అంతకు మించలేదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చాడు క్రిమినల్ కేసులు 19, చంద్రబాబు మీద 32 తీవ్రమైన ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలు. ఇవన్నీ ఎవరు పెట్టారు? జగన్ టైంలో పెట్టినటువంటి కేసులు, ఆయన ప్రత్యర్థులు పెట్టే కేసులు. జగన్ మీద చంద్రబాబు ఎట్ట పెట్టారు, కాంగ్రెస్ ఎట్ట పెట్టిందో ఈ అంతే ఉంటాయి. ఈ నిజంగా ఈయన వెళ్ళి చంద్రబాబు గారు మటర్లు చేయించుకుంటారా? అవసరం ఉంటుందా అది? కాబట్టి ఇట్లాంటి నివేదికలతో జనం ఏం మారిపోరు, అభిమానులు ఎక్కడికి పోరు. అది జగన్కైనా బాబుకైనా. కాకపోతే అదొక తృప్తి రాసుకుని